లేక కొంతమంది అధికారుల అలసత్వం కారణంగా నగరపాలక ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేసిన అధికారులు ప్రజల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగర ప్రజల సమస్యలను లిఖితపూర్వకంగా దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖనాలు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి పైప్లైన్ లీకేజీలతో రక్షిత మంచినీరు వృధాతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నగరపాలక సంస్థ నీటి విభాగ అధికారులు స్పందించడం లేదు. లీకైన పైప్లైన్తో మరమ్మతులు పనులను అధికారులు చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుంది. దీంతో సొంత ఇళ్లను ఖాళీ చేసి అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విజయవాడ డ్రైనేజీ సమస్యతో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు కాలనీల రోడ్లు, ప్రధాన రహదారులు మురుగునీటితో కంపుకొడుతున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురం ప్రజలు కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వారం రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అనేక మంది ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నారని వెల్లడించారు. కలుషిత నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస సహాయం అందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కాలనీలో సుమారు 400 కుటుంబాలు నివాసం ఉంటాయి. చిన్నపాటి వర్షం కురిసినా నివాసాల్లోకి డ్రైనేజీ నీరు వచ్చి చేరుతుంది. సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడు పట్టించుకునే నాదుడు లేదని ప్రజలంటున్నారు. నగరంలోని అన్ని రహదారులపైన పెద్ద ఎత్తున మురుగునీరు ప్రవహిస్తుంది. దాంతో పాటు రోజుల తరబడి మురుగునీరు రహదారులపైనే నిలిచిపోతుంది. మురుగు కాలువలు సక్రమంగా పారడం లేదు. డ్రైనేజీలు జనావాసాల పక్కనే ఉండడంతో స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు సైడ్ కాలువల్లో చెత్తా చెదారం పెద్ద ఎత్తున పడేస్తున్నారు. డ్రైనేజీలో పూడిక సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కలెక్షన్లు ఉండగా కనెక్షన్ లేని ఇళ్లు 1.09 లక్షలున్నాయి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చిన్నపాటి వర్షానికే చాలా కాలనీలు నీట మునుగుతున్నాయి. చాలా మంది ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకోలేదు. దీంతో ఆ నీరంతా రోడ్లపైనే పారుతుంది. విజయవాడలోని చాలా కాలనీలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో పైపుల లీకేజీతో డ్రైనేజీలోకి మంచినీరు చేరుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటి సరఫరా సమయంలో వందలాది లీటర్ల నీరు వృధాగా పోతుంది. సంబంధిత సిబ్బంది పైప్లైన్లు తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లంబాడిపేటలోనూ తోట లక్ష్మయ్య వీధి, చిట్టినగర్, పైసరపేట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉంటుంది. పైపుల లీకేజీలతో తాగునీరు వృధా పోతుంది. దీంతో కొండ ప్రాంతాల్లో నీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. అధికారులు, సిబ్బంది తాగునీటి పైపు లీకులను అరికట్టి తాగునీటిని సక్రమంగా అందించాలని స్థానికులు కోరుకుంటున్నారు. పైపులు లీకులతో విలువైన తాగునీరు కాలువల్లో చేరుతుంది. కొన్ని చోట్ల పైపులు మురికి కాలువల్లో ఉన్నాయి. దీంతో నీరు కలుషితమవుతుంది. అధికారులు పైప్లైన్ మరమ్మతు పనులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు చెత్తతో పూర్తిగా నిండిపోయాయి. అధికారులకు ఎన్ని వినతి పత్రాలు అందించినా ఎవరూ పట్టించుకునే నాదుడు లేరు. మురికి కాలువలు పొర్లుతున్నా ప్రజల పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. డ్రైనేజీలకు సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతో ప్రజల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రాణాలు పోయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో నగరవాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థకు ఓ పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.